ప్రభువునందు ప్రియమైన పెనుయేల్ సంఘానికి పరిశుద్ధులకును వీక్షకులకును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేయుచున్నాం. తిరిగి మరలా ఈ పెనుయేల్ సందేశము ద్వారా పరిచర్యతో దేవుని వాక్యముతో మీ ముందుకు రావటానికి పెనుయేల్ తరపున దేవుడు మాకిచ్చిన ఆధిక్యత కొరకై ప్రభుకి ఎంతో వందనస్తులమై ఉంటున్నాం. మరొకసారి ఈ పెనుయేల్ సందేశము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే శ్రేష్ట సందేశాలను మనకు, మన కుటుంబానికి, మన సంఘానికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉండినట్లుగా ఈ సందేశము ద్వారా మనము దీవించబడేదాని కొరకై ప్రార్థనాపూర్వకంగా ఈ కూడికను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రేమగల దేవ, హృదయమార మీకు కృతజ్ఞతలు, స్తుతులు, వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక మారు తండ్రి, మా బిడ్డల ముందుకు మీ వాక్యముతో సంఘము తరపున మీ పరిచర్య కొరకై రావటానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఈ పరిచర్య ఆద్యంతం మీరే ఉండి నడిపించండి ప్రభువా. మీ కృప చూపించండి. వాడుతున్న ప్రతి వస్తువును దీవించండి. ఆపరేట్ చేస్తున్న బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. సమస్తము మేలుకరంగా చేయండి. వీక్షిస్తున్న మా ప్రియులకు బహుదీవెన, బహు ఆశీర్వాదము, సంపూర్ణ మీ కృప పొందుకోగలిగినట్లుగా కృపదయచేయమని సింహాసనాసీనుడు అయి ఉండి ఈ కూడిక ఆద్యంతం మీ అధ్యక్షతన, మీ ఆధిపత్యమున జరిగించుకొనమని యేసుక్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుందాం. ఈ పాటల ప్రతులలో మన మందిర ప్రతిష్టత కృతజ్ఞత కూడిక కొరకై రాయబడిన పాటలలో మొదటి పాట పాడుకుందాం. మొదటి పాట పాడుకుందాం. ముందుకే సాగెదను, ఇక వెన్నుకకు నే తిరుగను. ముందుకే సాగెదను, ఇక వెన్నుకకు నే తిరుగను. నా మిగిలిన జీవిత దినములన్నీయు యేసుతో నడిచెదను. నా మిగిలిన జీవిత దినములన్నీయు యేసుతో నడిచెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ముందుకే సాగెదను, ఇక వెనుకకు నే తిరుగను. ముందుకే సాగెదను, ఇక వెనుకకు నే తిరుగను. లోకాశలను, నేత్రాశలను, శరీరాశలను చంపెదను. పరిశుద్ధులకు తగినట్టుగా ఈ లోకములో జీవింతును. లోకాశలను, నేత్రాశలను, శరీరాశలను చంపెదను. పరిశుద్ధులకు తగినట్టుగా ఈ లోకములో జీవింతును. ఈ లోకములో జీవింతును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ముందుకే సాగెదను, ఇక వెనుకకు నే తిరుగను. ముందుకే సాగెదను, ఇక వెనుకకు నే తిరుగను.
సణుగు గొణుగు సంశయములను నా హృదయము నుండి తొలగింతును. నూతన బ్రతుకు, నూతన మనసు, నూతన మార్గంలో నడిచెదను. సణుగు గొణుగు సంశయములను నా హృదయము నుండి తొలగింతును. నూతన బ్రతుకు, నూతన మనసు, నూతన మార్గంలో నడిచెదను. నూతన మార్గంలో నడిచెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ముందుకే సాగెదను, ఇక వెనుకకునే తిరుగను. ముందుకే సాగెదను, ఇక వెనుకకునే తిరుగను. శోధన శ్రమలు కష్ట నష్టములు ఈ లోక యాత్రలో ఎదురైనను, ఊపిరి నాలో ఉన్నంత వరకు ప్రభు సంగముతో నుండెదను. శోధన శ్రమలు కష్ట నష్టములు ఈ లోక యాత్రలో ఎదురైనను, ఊపిరి నాలో ఉన్నంత వరకు ప్రభు సంగముతో నుండెదను. సంగములో నేనుండెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ముందుకే సాగెదను, ఇక వెనుకకునే తిరుగను. ముందుకే సాగెదను, ఇక వెనుకకునే తిరుగను. నా మిగిలిన జీవిత దినములన్నీయు యేసుతో నడిచెదను. నా మిగిలిన జీవిత దినములన్నీయు యేసుతో నడిచెదను. ముందుకే సాగెదను, ఇక వెనుకకునే తిరుగను. ముందుకే సాగెదను, ఇక వెనుకకునే తిరుగను. మన బైబిల్స్ చూపిస్తూ బైబిల్ పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఈ బైబిల్ గ్రంథములో నుండి లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి 42వ వచనం వరకు ఉన్న ఒక సందర్భాన్ని ఈ ఉదయకాలం ఈ రాత్రికాలం మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయం 38 నుండి 42వ వచనం వరకు. ఒకానొక దినమున ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్య బృందముతో కూడా కలిసి బేతనియా అనబడిన గ్రామానికి వెళ్ళి అక్కడ మార్తా, మరియా, లాజరు అనబడిన ఒక చక్కని చిన్న కుటుంబాన్ని ప్రభు దర్శించిన వారుగా ఉంటున్నారు.
ఆ కుటుంబంలోనికి, ఆ ఇంట్లోనికి యేసు ప్రభువారు తన శిష్యులతో కూడా కలిసి వెళ్ళినప్పుడు ఆ గృహంలో మార్తా మరియా ఉన్నట్లుగా ఈ సందర్భంలో రాయబడతా ఉంది. ఆ సమయంలో మరియా అనబడిన మార్తా యొక్క చెల్లెలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ ఇంట్లో ఉండి శిష్యులకు, ఆ ఇంటికి వచ్చిన అనేకులకు దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను అందిస్తూ ఉన్నప్పుడు మరియమ్మ గారు యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన చెబుతున్న శ్రేష్టమైన మాటలను ఆమె ఆలకిస్తూ ఉంది. అదే సమయంలో మార్తా అనబడిన ఆ కుటుంబ పెద్ద మరి సహోదరి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, ప్రభువా, మరి నేను చాలా పనులు పెట్టుకున్నాను, మీ అందరికీ భోజనాలు చేయాలా, వంట సిద్ధపరచాలి, ఈ పనులతో నేను తనమునకలైపోతున్నాను, కనుక ఒక్కదాన్నే నేను చేసుకోలేకపోతున్నాను, నాకు సహాయం కొరకాయి మరియమ్మను పంపించండి అని చెప్పి ప్రభువును ప్రాధేయపడినట్లుగా ఆ సందర్భంలో మనం చూస్తాం. ఆ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మరియా ఎక్కడ కూర్చున్నావేంటి అన్ని పనులు పెట్టుకొని, వెళ్ళి మీ అక్కకు సహాయం చేయి అని చెప్పలేదండి. చెప్పకుండా ఆయన ఏమన్నారంటే 41వ వచనం 10వ అధ్యాయం లూకా సువార్త, అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైంది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ప్రియులారా, యేసు ప్రభువారు మార్తతో ఏమన్నారంటే, అనేకమైన పనుల గురించి నువ్వు విచారపడుతున్నావు, కానీ అవసరమైంది ఒక్కటే. మరియా ఆ అవసరమైన ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి ఎన్నటికీ తీసివేయబడదు అని తెలియజేస్తున్నారు. చూడండి, ప్రభు చెప్పిన మాటలలో 2 విషయాలు మనం చూస్తాం. ఒకటి ఏంటంటే అవసరమైనది ఒక్కటే, ఉత్తమమైనది అని చెప్పబడతా ఉంది. అవసరమైనది చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట అండి, ఉత్తమమైనది. ప్రియులారా, ఈ లోకంలో మనం జీవిస్తున్న కాలంలో ఈ అవసరమైనది ఏంటిది, ఉత్తమమైనది ఏంటిది అనేది దాన్ని మనము చాలాసార్లు గ్రహించలేకపోతున్నాం. అనవసరమైనది, ప్రాముఖ్యము కాని వాటికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తూ ఇవ్వబడిన ఈ కొద్దిపాటి జీవితంలో ఎంతో సమయాన్ని మనం వ్యర్థం చేస్తూ ఉన్నవారంగా ఉంటున్నాం. నీకు ఇవ్వబడింది చాలా చిన్న జీవితం, చాలా చిన్న జీవితం నీది ఈ భూమి మీద. తర్వాతికి జీవితం లేదు, తర్వాత లేదు ఇక. ఒకే ఒక్క జీవితం నీకు ఇవ్వబడింది, ఒకే ఒక్క అవకాశం, ఒకే ఒక్క జీవితం. బహుశా నీ జీవితంలో ఇప్పటికే చాలా సమయం, చాలా దినాలు, చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇంకా కొంచెం ఉంది, ఇంకా కొద్దిగా ఉంది. మరి ఈ రోజుతో కూడా కలుపుకొని ఇంకా కొన్ని సంవత్సరాలు మన ముందున్నాయి అంతే. అలాంటప్పుడు ఈ కొద్దిపాటి విలువైన జీవితంలో ఎంతవరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన అవసరమైన దాన్ని, ప్రాముఖ్యమైన దాన్ని, ఉత్తమమైన దాన్ని మనం ఏర్పరచుకోగలుగుతున్నాము? ఆ విధముగా అవసరమైన ఉత్తమమైన వాటిలో ఎంతవరకు మనం దీవించబడుతున్నాం? ఎంతగా మేలు పొందుతూ మన జీవితాన్ని, మన కుటుంబ జీవితాన్ని కొనసాగించగలుగుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ రాత్రి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి 3 సంగతులు మనం ధ్యానం చేద్దాం. ప్రాముఖ్యంగా అవసరమైనది ఏంటి మన జీవితానికి? అసలు ఈ మొత్తం హోల్ జీవితం అంతట్లో కూడా, మానవ జీవితం అంతట్లో కూడా అవసరమైంది ఏంటి అసలు? ఎన్నో నువ్వు ఏర్పరచుకుంటున్నావు. ఈ భూమి మీద మనం జన్మించిన తర్వాత నాకు ప్రాముఖ్యమైన వాళ్ళు నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళని వారిని ఏర్పరచుకుంటున్నాం. ఒక వయసు వచ్చిన తర్వాత మరి ఒక భర్తను ఏర్పరచుకుంటున్నావు, ఒక భార్యను ఏర్పరచుకుంటున్నావు.
ఆ తర్వాత బిడ్డలను ఏర్పరచుకుంటున్నావు. అలాగే నువ్వు జీవిస్తున్న జీవిత కాలంలో ఈయన నాకు అవసరం, ఈమె నాకు అవసరం, వీళ్ళు నాకు ఉండాలి, వీళ్ళు నాతో కూడా ఉండాలి అని నీ అవసరతలను నువ్వు ఆలోచించుకుంటూ అనేకులను ఏర్పాటు చేసుకుంటున్నావు, అనేకమైన అవసరతలను సిద్ధపరచుకుంటున్నావు. కానీ ప్రియులారా, బైబిల్ చెప్తా ఉంది, అవసరమైంది ఒకటి ఉంది, దాన్ని మనం ఎంతవరకు ఏర్పరచుకోగలుగుతున్నాము, ఎంతవరకు దాన్ని సంపాదించుకోగలుగుతున్నాము. బైబిల్ గ్రంథంలో పౌలు అనబడిన ఒక గొప్ప భక్తులు, గొప్ప సేవా పరిచర్య జరిగించిన వ్యక్తి, ఈ లోకంలో లోక విధానములో చాలా పాండిత్యం కలిగిన వాడు, అనేక భాషలు తెలిసినవాడు, చాలా ఉన్నతమైన చదువు కలిగిన వాడు, మరి ధర్మశాస్త్ర పాండిత్యం కలిగిన వాడు, పరిసయ్య సంబంధితుడు, ఇంత ఉన్నతమైన వాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. చూద్దామా, చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం కానుంచి కనుక మనం చూస్తే అవసరమైంది ఏంటో ఆయన చెప్తా ఉన్నాడు. ఈ జీవితానికి, నీ జీవితానికి, నా జీవితానికి, మనందరి జీవితానికి అసలు అవసరమైంది ఏంటిది? అసలు అవసరమైంది ఏంటి? చూడండి, ఇక్కడ చూస్తాము, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలననియు ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడినగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును. చూడండి, ఇక్కడ చక్కని మాట పౌలు గారు ఉపయోగించినారు. సమస్తమును నష్టపరుచుకొని, ఏవేవి ఇది నాకు లాభము, ఈయన నాకు లాభము, ఈయన నాకు అవసరము, ఇది నాకు అవసరము, ఇది నాకు ప్రాముఖ్యము, ఇది నాకు కావాలి అని ఏమేమైతే నాకున్నాయో వాటన్నిటినీ నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అని అంటాడు. పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అంటే, ప్రియులారా, ఒక మానవ జీవితానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత ప్రాముఖ్యమైన వాడో, ఎంత అవసరమైన వారో బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, డబ్బు లేనోడు కాదు, చదువు లేనోడు కాదు, స్థితి లేనోడు కాదు, పలుకుబడి లేనోడు కాదు, అన్నీ కలిగినవాడు పౌలు. అన్నీ కలిగినవాడు. ఇవేవి లేనివాడు కనుక ప్రభుని నమ్ముకుంటే మంచిది అని అనుకున్నవాడు కాదు. సమాజంలో పలుకుబడి ఉంది, డబ్బుంది, మంచి స్థితి కలిగినవాడు, అనేక భాషలు మాట్లాడగలిగినవాడు, పాండిత్యం కలిగినవాడు, ఉన్నతమైన స్థానం కలిగినవాడు, ప్రభుత్వం దగ్గర మంచి పలుకుబడి కలిగినవాడు, పెద్ద పెద్ద అధికారులు తన చేతిలో ఉన్నవారుగా ఉంటున్నారు. తాను ఏం చెబితే అది వినే పరిస్థితిలో ఉంది. లోకంలో చక్కని స్థితి, మంచి స్టేటస్, గౌరవము, అభిమానము అన్నీ కలిగినవాడు. సాధారణంగా నువ్వు నేను అనుకుంటాము, ఇవి ఉంటే చాలుగా అనుకుంటాం, ఇవి ఉంటే చాలుగా జీవితానికి అనుకుంటాం. కానీ ప్రియులారా, అలాంటి ఆ ఉన్నతమైన వ్యక్తి అంటున్నాడు, నేను క్రీస్తుని సంపాదించుకొని నిమిత్తము. ఎందుకంటే నేను కలిగి ఉన్న అనేకమైన వాటికంటే ఆయన ప్రాధాన్యుడు, ప్రాముఖ్యుడు, శ్రేష్ఠుడు. ఆయన లేని బ్రతుకు వ్యర్థము, ఆయన లేకపోతే ఇవన్నీ కూడా శూన్యమే. కనుక ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో నీవు ఆయనను సంపాదించుకున్నావా? బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, మన పాపములు దేవునికిని మనకిని అడ్డుగా నిలిచినవి, అందుకనే ఆయన కృపను, ఆయన దయను మనం పొందలేకపోతున్నామని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ప్రతి ఒక్కరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే కృపను పొందలేకపోతున్నారు, ఆయన దీవెనలు పొందలేకపోతున్నారు, ఆయన ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. దావీదనే గొప్ప రాజు, దైవజనుడు, ఆయన అంటాడు, తల్లి గర్భములోనే నేను పాపములో జన్మించినాను,
పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది అంటాడు. కనుక మానవ జన్మ అనేది పాప సంబంధమైనది. జన్మ కర్మ పాపములు కలిగిన వారం మనం. అలాంటి పాపముల నుండి పాప నివృత్తి గావించి ఒక శ్రేష్టమైన దివ్యమైన ఆశీర్వాదకరమైన పరిశుద్ధ జీవితాన్ని మనకి ఇవ్వటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి ఆయన మానవునిగా వచ్చినారు. లేరా దేవుని కుమారుడు ఒక మానవ స్వరూపం ధరించి సామాన్యమైన మానవునిగా రక్తమాంసములు కలిగిన వానిగా మన కొరకు వచ్చినాడు. ఎందుకంటే రక్తము చిందింపబడకుండా పాపానికి నివృత్తి క్షమాపణ అనేది లేదు. ఆ కారణాన ఆయన ఒక సామాన్యమైన మానవునిగా ఈ లోకానికి వచ్చి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి పవిత్రమైన తన దేహాన్ని, తన శరీరాన్ని, తన రక్తాన్ని, తన సమస్తాన్ని సిలువలో మన కొరకు అర్పించి ప్రాణమిడి రక్తము చిందించి మనకు విమోచన రక్షణ సిద్ధపరిచినాడు. ఎందరూ ఆయనను అంగీకరించెదరో వారికందరికీ దేవుని కుమారులు, దేవుని కుమార్తెల ఈ అధికారాన్ని ఆయన అనుగ్రహించినాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేకుండా చేసినాడు. ఆయనను అంగీకరించిన వారు మరణములో నుండి జీవములోనికి దాటిన అనుభవంలోనికి తీసుకొని పోతున్నాడు. నరకము నుండి, పాతాళము నుండి శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన పరలోక జీవితాన్ని ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, మన పాపములను మనము ఒప్పుకొని నీడలా ఆయన సన్నిధిలో నీకు ఊహొచ్చిన కానుంచి ఏమైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చినావో, ఎన్ని కార్యాలు దేవునికి వ్యతిరేకంగా చేస్తూ వచ్చినావో, ఎలా నీ దేహాన్ని, నీ శరీరాన్ని ఆధారం చేసుకొని ఎన్ని చేయకూడని పనులు నువ్వు చేస్తూ వచ్చినావో, ఎన్ని అభ్యంతరకరమైన పనులు చేసినావో, అసహ్యకరమైన పనులు చేస్తూ వచ్చినావో, అవన్నీ ప్రభు దగ్గర పశ్చాత్తాప్తురాలువై యథార్థంగా ఆయన సన్నిధిలో ఒప్పుకున్న ప్రతి పాపాన్ని యేసుప్రభు వారు క్షమించి తాను సిలువలో చిందించిన పరిశుద్ధ రక్తము ద్వారా నిన్ను కడిగి పరిశుద్ధపరిచి తనకు కుమారులుగా, కుమార్తెలుగా చేసుకుంటాడు. ఆ విధముగా నీవు ప్రభువును సంపాదించుకోగలవు. అతి శ్రేష్టమైన వాడు, అతి విలువైన వాడు, అతి అవసరమైన వాడు మానవ జీవితానికి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియులారా, ఇది అవసరమైనది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్తతో అంటారు, మార్తా మార్తా, నీవు అనేకమైన వాటి గురించి విచారం కలిగి ఉన్నావు, కానీ అవసరమైంది నేను, అవసరమైన నన్ను విడిచిపెడుతున్నావు, అనేకమైన వాటిని సమకూర్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నావు. కానీ మానవ జీవితానికి పరిశుద్ధ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత అవసరమో గ్రహించలేని స్థితిలో ఉంటున్నావు అంటున్నాడు. అందుకోసమే కదా నేను మీకోసం వచ్చాను. ప్రయాసపడి భారం మోసుకుని చున్న వారులారా, మీ భారాన్ని తీసివేసి మీకు ఒక సంతోషకరమైన, దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇవ్వటానికే నేను వచ్చానని ప్రభు చెప్తున్నాను. ఈ రాత్రి నీ ఉన్న చోటునే, ఉన్న పాటునే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ రక్షకునిగా అంగీకరించు. చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని నీ జీవితంలో నీవు అనుభవించగలవు. ప్రియులారా, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే గొప్ప రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే దైవ ఉగ్రత నుండి నీవు తప్పించుకోలేవు. కనుక లోబడినావా, బహుదీవెన ఆశీర్వాదం అనేది నీ జీవితంలో నీవు అనుభవిస్తావు. రెండవ సందర్భంలోనికి కనుక మనం వస్తే, ఈ లోకంలో మనం జీవించే జీవితంలో రెండు అవసరం లేని విషయాలు నేను మీకు చెప్తాను. అనేకమైనవి ఉంటాయి, కానీ అతి ప్రాముఖ్యమైన ఈ సందర్భాన్ని బట్టి లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వరకు ఉన్న యేసు ప్రభువారు, మార్తా, మరియా, ఆ శిష్యులు, ఆ గృహ సందర్భాన్ని బట్టి నేను ఒక 2 విషయాలు మీకు చెప్పాలనుకున్నా. ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అతి అవసరమైన విషయం ఏంటంటే, బాగా గమనించండి, ఇతరుల అవసరతలను, ఇతరుల అక్కరలను, ఇతరుల అవసరతల కొరకు, అక్కరల కొరకు తన అవసరతను మర్చిపోవటం,
తన అవసరతను నష్టపరుచుకోవటం అనేది మొదటి విషయం ప్రియులారా. మొదటి విషయం, అవసరం లేనిది అనవసరమైనది. ఇక్కడ గమనించండి, ఒక్కసారి చెప్తాను, అర్థం చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ఇంట్లోకి వచ్చారు. ఎన్నో దీవెనలు పట్టుకొని, ఎన్నో ఆశీర్వాదాలు పట్టుకొని, ఎన్నో విలువైన సంగతులను పట్టుకొని ఆయన ఆ గృహంలోకి ప్రవేశించినారు. ఆ విలువైన సంగతులు, ఆ అవసరమైన సంగతులు, అక్కరగలిగిన సంగతులు, ఆశీర్వాదకరమైన సంగతులను ఆయన బోధిస్తూ ఉంటుండగా వాటిని వదిలిపెట్టేసింది మన మార్త. వదిలిపెట్టేసి ఇతరుల అవసరతల కోసం ప్రయాసపడతా ఉంది. ఇప్పుడు పేతురు గారు వచ్చారు, యేసు ప్రభు వారు వచ్చారు, పేతురు గారు వచ్చారు, యోహాను వచ్చారు, యాకోబు వచ్చారు, ఇంకా చాలామంది, తోమా, మళ్ళీ ఇంకా ఇష్కరియోతు యూదా, ఇలాగా 12 మంది వచ్చారు. చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు, ప్రాధాన్యత కలిగిన వారు. మరి పేతురు అంటేనేమో జాలరి, వలలేసేవాడు, ఆయనకి చేపలు ఫ్రై చేసి పెట్టాలా, ఆయనకి చేపలు చేసి పెట్టాలా. యోహాను గారు యేసు ప్రభుని హత్తుకొని ఉండేవాడు, చాలా ప్రాముఖ్యమైన వాడు, ఆయనకి మటన్ ఫ్రై అంటే చాలా ఇష్టం, ఆయనకి అది పెట్టాలా. కాబట్టి తోమా ఉన్నాడు, ఆయనకి అన్ని అనుమానమే, కనుక అనుమానం లేకుండా చక్కని వంట చేసి పెట్టాలా, ఆయనకి మంచిగా చేసి పెట్టాలా. ఇష్కరియోతు యూదా ఉన్నాడంటే ఏదేదో ఆశిస్తూ ఉంటాడు, కనుక అన్ని రకాలు చేసి పెట్టాలి. ఇది లేదమ్మా, అది వండలేదా, ఇది వండలేదా అని అనకుండా ఆయన అవసరతను బట్టి ఆయనకి చేసి పెట్టాలి. ఈ విధంగా బాగా గమనించండి, ఇతరుల అవసరతల కొరకు తన అవసరతలను మర్చిపోయి నష్టపోయే జీవితం. ఇతరుల అవసరతల కొరకు తన అవసరతను మర్చిపోయి పక్కన పెట్టేసి నష్టపోయే జీవితం. అమ్మా, ఈరోజు ప్రభుదినం కదా, మందిరానికి రాలేదేంటి అని అడిగినామనుకోండి. మా ఇంటి పక్కన వాళ్ళకి వాళ్ళ బాబు పుట్టినరోజు అంట, ఆ పలావ్ చేసి పెట్టమన్నారు, బిర్యానీ నువ్వు బాగు చేసి పెడతావు అన్నారు, అందుకనే ఉండిపోవాల్సి వచ్చిందన్నా అంటారు. అర్థమైందండి? ఇతరుల అవసరతల కొరకు. వాళ్ళ ఇంట్లో ఎవరో బంధువులు వస్తున్నారంటే అరిసెలు చేసి పెట్టమన్నారు నన్ను, అందుకనే నేను ఉండిపోవాల్సి వచ్చింది, గుడికి రాగలేకపోయినాను అని అంటారు. ఇతరుల అవసరతలు అవి నీవి కావు, అవి నీకు సంబంధించినవి కావు. కానీ నీ అవసరం ఉంది. నువ్వు దేవుని మందిరానికి వస్తే, దైవ సన్నిధికి వస్తే, నీ కొరకు, నీ కుటుంబం కొరకు అనేక దీవెనలు నీ మందిరంలో ఉన్నాయి. అవి దేవుడు తీసుకుని వచ్చినాడు. అవి పక్కన పెడతావు, అవి ఆ రోజు పోగొట్టుకుంటావు, ఆ రోజు వదులుకుంటావు. ఎవరో అవసరత కొరకు నువ్వు ప్రయాసపడుతుంటావు, ఎవరో అవసరత కొరకు నీ కొరకు సిద్ధపరిచినవి నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఇంటికి వస్తే ఆయన పాదాల దగ్గరికి వచ్చి వాక్యం విని అనేకమైన మేళ్లు పొందాల్సిన మా అత్త వాళ్ళకేదో చేసి పెడదామన్నట్లుగా. ప్రియులారా, నిజంగా ఇది అవసరం అనుకుంటే యేసు ప్రభువారు ఆమెను అభ్యంతరపరిచేవాళ్ళు కాదు. మరి మీటింగ్ అయిన తర్వాత భోజనాలు చేయాలి కదండి, యేసు ప్రభువారు కూడా భోజనం చేయొద్దా? చేయాలి కదా. మరి మార్త మంచి పని చేస్తున్నావమ్మా, మంచిగా చెయ్యి, 4-5 వెరైటీలు చెయ్యి అని అన్నాడండి? లేదు. ఇప్పుడు అది కాదు ముఖ్యం. నేను నీకు చెప్పేది ముఖ్యం, కానీ నువ్వు నాకేదో ఇచ్చేది ముఖ్యం కాదు. నేను నీకు చెప్పేది ముఖ్యం, నేను నీకు ఇచ్చేది ముఖ్యం, కానీ నువ్వు నాకేదో ఇచ్చేది ముఖ్యం కాదు. నువ్వు నాకేదో ఇచ్చేది ముఖ్యం కాదు. గమనించారండి? గమనించారు ప్రియులారా? ఇది అవసరము లేని ఒక సంగతి. ఇలాంటి అవసరము లేని సంగతుల కొరకై ఎన్ని నీ అవసరతలను నాశనం చేసుకున్నావో నీ జీవితంలో, ఎన్ని దేవుడిచ్చే ప్రాముఖ్యమైనవి, అవసరమైనవి నువ్వు పాడు చేసుకున్నావో ఒక్కసారి ఆలోచించాయి. ఒక్కసారి ఆలోచించాయి. ఎన్నిసార్లు దేవుడు నీకు ఇవ్వాలనుకున్నవి ఇదిగో వేరే వాళ్ళ గురించి నువ్వు పోగొట్టుకున్న సందర్భాలు ఎన్నున్నాయో చూసుకో. పోగొట్టుకున్న సందర్భాలు ఎన్నున్నాయో చూసుకో. ఒక్కసారి సరి చేసుకో. అనేకమైన దీవులు. ప్రభు అన్నాడు, మార్తా మార్తా, నువ్వు అనవసరమైన వాటి కోసం ప్రయాసపడుతున్నావు, అవసరమైంది ఒక్కటే. పిల్లలు, ఇది మొదటి విషయం, అవసరము లేని సంగతులలో మొదటిది. రెండవ విషయం చెప్తాను. ఇతరుల అవసరతలను మన అవసరత కాకపోయినా మన అవసరతగా భావించుకునే సందర్భం. ఇతరుల అవసరతలలో మనము జీవించటం,
ఇతరుల అవస్థతులు మన అవస్థతులుగా అనుకోవటం, భ్రమించబడటం, పురికొల్పబడటం, ఇది అవసరం లేని విషయం అండి. నీ కొరకు నువ్వు జీవించాలా, నీ కుటుంబం కొరకు నీవు జీవించాలా, ఇతరుల కొరకు కాదు. ఉదాహరణకు కొన్ని విషయాలు చెప్తాను, మీకు అర్థమైపోతుంది. మన ఇంటి పక్కన అయినా వాళ్ళు ఒక బండి కొనుక్కుంటే మనం కూడా ఎట్లన్నా బండి ఒకటి కొనుక్కోవాల్సిందే. వాళ్ళు కారు కొన్నారు, మనం కూడా కొనాల్సిందే. వాళ్ళు ఇల్లు మరమ్మతులు చేయిస్తూ ఉన్నారు, మనం కూడా చేయించాల్సిందే. క్రిస్టమస్ వస్తుంది, సున్నం కొడుతున్నారు, అందరు సున్నం కొడుతున్నారు, మనం కూడా సున్నం కొట్టుకోవాల్సిందే. మన ఇంటికి కూడా సున్నం కొట్టుకోవాల్సిందే. అందరు పప్పలు చేసుకుంటున్నారు, మనం కూడా చేసుకోవాల్సిందే. మనం చేసుకోవాల్సిందే. ఇలాగా ఇతరులను బట్టి ప్రేరేపించబడి వాటిని వాళ్ళకి అది అవసరం అండి, వాళ్ళకి అది అవసరం, వాళ్ళు కొనుక్కుంటారు, వాళ్ళకి అది అవసరం, వాళ్ళు చేసుకుంటారు. నీ అవసరత ఏంటో నువ్వు గుర్తించు, నీ అవసరం ఏంటో చూసుకో. ఇతరుల అవసరతలను బట్టి ప్రేరేపించబడవద్దు. అవి నీ మీద ప్రభావం చూపిస్తే నువ్వు చాలా నష్టపోతావు, నీ కుటుంబం కూడా నష్టపోతుంది. పిల్లలు కూడా చూడండి, ఇది మానవ స్వభావం అండి. దీన్ని జయించగలిగిన వాళ్ళు బహుదీవెన పొందుతారు. డాడీ వాడు కొత్త బట్టలు కొనుక్కున్నాడు, నాకు కూడా కొత్త బట్టలు కొనివ్వని అంటాడు. వాడు పలందు కొనుక్కున్నాడు, నాకు కూడా కొనివ్వని అంటాడు. ఇది వాడి అవసరత కాదు, ఇతరుల అవసరతలు వాళ్ళు తీర్చుకున్నారు కనుక నాకు కూడా అనే ఉద్దేశం అండి. ప్రియులారా, ఇది ఎంత కలవరాన్ని తీసుకొస్తుందంటే నీ కుటుంబంలో, నీ హృదయంలో నెమ్మది లేకుండా చేస్తుంది, సంతోషం లేకుండా చేస్తుంది, కలవరానికి గురి చేస్తూ ఉంది. నీ అవసరత ఏంటో దాంట్లో జీవించు, నీ అవసరతలో నీవు ఆనందించు. నీకు బండి అవసరం, నువ్వు కొనుక్కో. ఇతరులు కొనుక్కున్నారని కాదు, వద్దు అసలు. నీ ఇంట్లో ఈ మరమ్మత్తు అవసరం, లేదా నీ ఇంట్లో ఈ వస్తువు అవసరం, అది నీ అవసరం కనుక నువ్వు కొనుక్కో. వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి మనం కూడా కొనుక్కుందాం అనేది సరైనది కాదండి. చాలామంది నష్టపోయే 2 సంగతులు నేను మీకు ముందు పెట్టినాను, చాలా ప్రాముఖ్యమైనవి ఇవి. అనేకుల జీవితాల్లో, అనేకుల కుటుంబాలలో దైవ దీవెనలు, దైవ ఆశీర్వాదాలు, దైవ కృపలు లేకుండా చేసే ఒక భయంకరమైన సంగతులు ఈ 2. ఒకటి, ఇతరుల అవసరతల కోసం మన అవసరతలను మర్చిపోయి బతికే బ్రతుకు, మన అవసరతలను పక్కన పెట్టేసే బ్రతుకు, మనకు రావాల్సిన దీవెనల ఆశీర్వాదాలు మనం పోగొట్టుకునే పరిస్థితులు, మన అవసరతలను త్యాగం చేసే పరిస్థితులు. ఈరోజు నీకు పని ఉంది, నీ అవసరత అది, దాన్ని పక్కన పెడతావు. ఎవరో అవసరత కోసం నువ్వు పోతావు, ఎవరో అవసరత కోసం. దానివల్ల నువ్వు నష్టపోతున్నావు. నీ అవసరత ఉంది, నీకు అది ప్రాముఖ్యమైనది, నీకు చాలా అవసరమైంది, నీకు చాలా ముఖ్యమైంది అది. దానికోసం నువ్వు ప్రయాసపడి ఎవరో అవసరత కోసం నువ్వు త్యాగం చేస్తున్నావు, దాంట్లోకి పోతున్నావు, నీ అవసరత నష్టమైపోతావు. రెండవదిగా, ఎవరెవరో అవసరతలు వాళ్ళు మంచిగా ఇట్లా గుట్టించుకున్నారు, నేను కూడా అట్టాగే గుట్టించుకోవాలి. అది నీ అవసరత కాదు. వాళ్ళు ఇలాగా పలాంది తయారు చేస్తున్నారు, నేను కూడా అలాగే చేయించుకోవాలి అనేది అది నీ అవసరత కాదు. నీ అవసరత ఏంటో నువ్వు గుర్తించు. కనుక దాంట్లో మనం జీవించాలి. అప్పుడు ఎంతో ప్రశాంతత ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఉన్న ఏ అవసరత కూడా మనల్ని ప్రేరేపించలేదు, మన మీద ప్రభావం చూపించలేదు. ఒక ప్రశాంతమైన జీవితం జీవిస్తాం. ఏమయ్యా సైకిల్ మీదే పోతున్నావు అన్నారనుకోండి, నాకు ఇది చాలు, నాకు బండి అవసరం అనిపించినప్పుడు నేను కొనుక్కుంటాను. అందరూ మన చుట్టూ ఉన్న, మన కాలనీలో ఉన్న వాళ్ళందరికీ బండ్లు ఉన్నాయండి, నీకు ఒక్కడికే లేవు, లేకపోతే లేకపోనివ్వండి. అది నా అవసరత కాదు, నా అవసరత ప్రస్తుతం నాకు అది అవసరం కాదు కనుక నేను మీ అందరూ ఉన్నాయని చెప్పి నేను కొనుక్కోవాల్సిన అవసరం లేదు. నా అవసరత ఏంటో నేను గుర్తించగలను, నా అవసరతలలో నేను జీవించగలను, ఇతరుల అవసరతలో కాదు. ప్రియులారా, ఇది జీవితానికి ఎంతో నెమ్మదిస్తుంది. ఈ రాత్రికాల సమయంలో ముఖ్యమైనది ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన సంపాదించుకున్నావా, ఆయన కలుగున్నావా, నీవు ధన్యుడవు, ధన్యురాలు. రెండవ విషయాలకు వస్తే, ఇతరుల అవసరతల కోసం నీకు ఇవ్వబడిన అవసరతలను పోగొట్టుకోవద్దు. దేవుని మందిరాన్ని పోగొట్టుకోవద్దు, ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకోవద్దు,
నువ్వు పలానా టైంకి ప్రార్థన చేసుకుంటావు, ఆ టైం పోగొట్టుకోవద్దు. ఎవరు అవసరతల కోసం దాంట్లో ఉండి నీ దేవుని దూరం చేసుకోవద్దు, నీ భవిష్యత్తు దూరం చేసుకోవద్దు. వాటి గురించి ఆలోచన చేస్తూ నీకు ఇవ్వబడిన దాన్ని నువ్వు నష్టపరచుకోవద్దు. రెండవ విషయం ఏంటంటే, ఇతరులను బట్టి నువ్వు ప్రేరేపించబడవద్దు. ఇతరులకు ఉంది కదా, వాళ్ళు ఇది కొనుక్కున్నారు, ఇది చేసుకున్నారు, వాళ్ళు అది చేసుకున్నారు, కనుక మనం కూడా చేసుకోవాలి అనే దాని నుంచి నువ్వు బయటికి రావాలి. వచ్చి నీకేది ముఖ్యమో అది గుర్తించును, నీ ఇంట్లో ఏది ముఖ్యమో అది గుర్తించు. నీ అవసరత నీకు తెలియాలి. ఇతరుల అవసరతల్లో మనం బతకకూడదు, ఇతరుల అవసరతలలో మనం జీవించకూడదు. మన అవసరతలు మనం ఎరిగి జీవించాలి. అర్థమైంది కదండి? ఇలాగా ఈ సంవత్సరం చివరికి వచ్చినాం. నీ జీవితాన్ని చక్కగా మోడల్ చేసుకో, చక్కగా తీర్చిదిద్దుకో, చక్కగా డిజైన్ చేసుకో. ఒక ప్రశాంతమైన, ఒక దీవెనకరమైన, ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని నువ్వు జీవించగలవు. అట్టి కృప ఆ ప్రభురక్షకుడే మీకు ప్రసాదించునుగాక. రండి, ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కూడిక మనం ముగించుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రేమగల దేవా, ఇంతవరకు మీ సన్నిధి మాతో కూడా ఉంచినందులకై తండ్రి స్తోత్రాలు. ఈ పెనుయేల్ సందేశం ద్వారా అనేకులు దీవించబడేదాని కొరకాయి, రక్షింపబడేదాని కొరకాయి, సమకూర్చబడేదాని కొరకాయి, సరిచేయబడేదాని కొరకాయి మీ కృప ప్రసాదించండి. మీరు పరలోకము నుండి విడుదల చేసిన ఈ వర్తమానం అనేకులకు దీవెనకరముగా, క్షేమకరముగా, ఆశీర్వాదకరముగా ఉండగలిగినట్లుగా నాకు, నా కుటుంబానికి, చేరిరాగలిగిన మాకు, లైవ్లో వీక్షిస్తున్న మా ప్రియబిడలకు బహుదీవెన, బహుక్షేమము కలిగించే దాని కొరకాయి ఒక నూతనమైన విధానంలో మా జీవితాలను మేము మీ కొరకు సమకూర్చుకొని, అవసరమైంది ఒక్కటే, ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొని మేము జీవించగలుగులాగున మీ కృపా సహాయం మాకిచ్చి మీరే మమ్మల్ని నడిపించమని మరొకసారి మా ప్రియులందరినీ కూడా, మా వీక్షకులందరినీ కూడా, సంఘమంతటిని కూడా మీ చేతుల్లో పెట్టుకుంటూ నూతన సంవత్సరం కొరకే వారిని సిద్ధపరచమని యేసుక్రీస్తు మా రక్షకుని నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నామా తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యన సన్నిధి, కాపుదల, భద్రత, క్షేమం ఇది మొదలుకొని ప్రభు రాకడ వరకు చేరరాగల మనకును, స్థానిక సార్వత్రిక సంఘాలకును, సకల పరిశుద్ధులకును, లైవ్లో వీక్షిస్తున్న ప్రియబిడ్డలందరికీ సదా తోడై నడిపించునుగాక. ఆమెన్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు. ప్రైజ్లాడండి. మరొక పెనియల్ సందేశంలో కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.